పాఠశాలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వలసవాద లక్షణాలు ఉన్నటువంటి విద్యా విధానాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గురువు యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవాలని నైతిక విద్యను మనం విద్యార్థులకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా హక్కు చట్టం ముసుగులో జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏపీటీఎఫ్గా చూసుకున్నట్లయితే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు పూర్తి స్థాయిలో ఓడీ సౌకర్యం ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వంతో కావచ్చు అధికారులు మన రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు హృదయరాజు మెంబర్ ఎటువంటి కేసులైనా ఒకవేళ రికగ్నిషన్ లేని హాస్పిటల్లో కూడా వైను అని చేసుకున్న వాళ్ళకి రీఎంబర్స్ చెప్పినప్పుడు మనకు ఉండేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మనకు పరిష్కరించి పెడుతున్నారు. కానీ మిగిలిన సంఘాల్లో ఇలాంటి చేయడానికి అని చెప్పి పరిస్థితి ఉంది. కానీ మన ఫెడరేషన్లో రాష్ట్ర అధ్యక్షుడైన మండల సమావేశానికి రావాలా, మండల సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలా, జిల్లా అధ్యక్షుడైన జెండాలు కట్టాల్సిందే. ఇది మన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ యొక్క సంస్కృతి. నెక్స్ట్ అదే మాదిరిగా జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే ఈరోజు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం. నెల్లూరు జిల్లాలో ఏపీటీఎఫ్ తరఫున అనేక పోరాటాలు చేశాం. ఈరోజు కౌన్సిలింగ్లో బడిలో ఉన్నటువంటి పక్షాలలో ఈరోజు మన సీఎంఓ ఉన్న పెంచలే గారు ఆయన ఉప్పలపాడు స్కూల్లో కూర్చొని ఉన్నారు. కౌన్సిలింగ్లో తప్పు జరుగుతుంది, మనం నిలదీసి కౌన్సిలింగ్ ఆపి మనం ఆయన హెడ్ మాస్టర్ అయ్యాడు, ఈరోజు సీఎంఓ అయ్యాడు. ఇట్లా మనం ఏది జరిగిన ఫ్యాక్టో చైర్మన్గా కూడా బలవంతంగా సబ్జెక్ట్ కనపరుస్తుంది మనం ఆపగలిగినాం. 117 జీవో అమలు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మన సారు గౌరవ జాయింట్